అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇలా కుళ్ళిపోయినటువంటి నిమ్మ పళ్ళు, నిమ్మకాయలు చూసారు కదా, ఇలా మెత్తబడిపోయి ఉంటాయి. ఇలాంటి వాటిని అట్లా బయటపడేయకుండా అలా కోసేసి దాన్ని మనం రసం బాగా పిండేసి ఒక గిన్నెలో బాగా రసం పిండేసుకునేలాగా దాన్ని మనం అరికాళ్ళకి, రెండు కాళ్ళకి కూడా బాగా మసాజ్ చేసినట్లయితే కాళ్ళ పగుళ్ళు అనేవి తొందరగా పోతాయండి. దీనివల్ల అలా వారానికి 2 రోజులు చేసుకుని కొంచెం గోరువెచ్చటి నీళ్ళ 2 కాళ్ళు పెట్టుకుని అలా 10 నిమిషాలు ఉన్నట్లయితే కాళ్ళు చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. అరికాళ్ళకే కాదు, పాదాల పైన కూడా రాయొచ్చు. రసం తీసేసి ఆ రసాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళ వేసి రాయాలి. మరో విధంగా కూడా ఈ కుళ్ళిపోయినటువంటి నిమ్మ పళ్ళతోటి మనం స్టీల్ సామాను, అవి రాగి కానీ తోముకున్నట్లయితే బాగా తలతల తెల్లగా ఉంటాయండి. బాగా అదేవిధంగా కుళ్ళిపోయిన నిమ్మపండు అనేక విధాలుగా ఉపయోగపడుతుందండి. బయట పడేయకుండా ఇలా వాడుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.